3 టర్ములుగా టీఆర్ఎస్ అభ్యర్థికే ఓట్లు వేసారు. అయినా కూడా పదే పదే మమ్మల్ని తీరితే ప్రజలు ఒప్పుకోరు. ఎందుకంటే మేము వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలలో పేదలకు ప్రజలకు జూబ్లీహిల్స్ గల్లీలలో ఏం కావాలో ఆ సంక్షేమము అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి మీద కూడా నమ్మకంతో, అదే విధంగా ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒక విశ్వాసం, అధికార పార్టీ వీళ్ళు మాట ఇస్తే మాట ప్రకారం చేస్తారనేటువంటి నమ్మకంతో మాకు ఓట్లు. ఇప్పుడు రిఫరెండం అని అన్నారు. మా సీఎం గారు కూడా ఏదైతుందో చూద్దామని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు కేటీఆర్ గారు మాట్లాడాలి. ఇంకోటి ఏదో గల్లీలో మేము అద్దాల మేడలాలు ఉంటే ఏదో గల్లీలో తీసుకొచ్చాడు. మా సీఎం గారు ఏ సీఎం తిరగనట్లుగా వరదలు వస్తే, బురద వస్తే, వినాయక చవితి అంటే గల్లీ గల్లీకి సర్వీస్ చేసినామంటే పెట్టుకుంటాం. వాళ్ళు మార్పింగ్ చేయడం ఇది మానుకో. ఎవడో మొన్న ఎక్కడదో అది ఆ కార్డు ఏది ఎమ్మెల్యేది, అది మాది కాదే కాదు. అది ఎవడో దొంగది లేకుండా ఆ పేపర్ వల్ల చేసారు, ఆ రాసిన పేపర్ వాడు. అది బండి నెంబర్ లేదు, ఏం లేదు, ఉట్టిగా పెట్టిను. అంటే వాళ్ళు క్రియేట్ చేసి కూడా మా స్టిక్కర్లు ఇక్కడ ఉన్నాయని చెప్పారు. అది మరి మేము ఆడ లేని కూడా లేము. నేనేమో బోరు బండి ఇన్ఛార్జిని, ఎర్రగడ్డలో ఎక్కడ నా బండి ఉన్నదని. అసలు ఆ బండి నెంబర్ లేదు, ఏం లేదు. అది ఆ ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా ఎవడో దొంగది సృష్టించింది. ఎవడో సృష్టించాడో వాళ్ళే సృష్టించాడా రాసిరో తెలియదు. ఎంత ఘోరంగా అవసరమా? వాస్తవాల మీద ఉండండి. నేను ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజము. అధికారాలు ఎవరికి స్వాస్థ్యం కాదు. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఇక మొత్తం కాంగ్రెస్ ను సమాధి చేసినామని ఎమ్మెల్యేలందరినీ కొనేసిండ్రు ఆ రోజు కూడా. అయినా కూడా ప్రజలు మా పక్షాన్ని నిలబడి రాష్ట్రంలో మాకు గెలిపించారు. మీరు అబద్దాల పునాదుల మీద సోషల్ మీడియా ద్వారా ఏదో చేద్దామని అనుకున్నారు. ఇమ్లా కూడా ఎంత విచ్చలవిడిగా వాడినరో మీకు తెలుసు. ఆ అబ్బాయిని కూడా, నవీన్ కూడా, మా ఎమ్మెల్యే అభ్యర్థి విపరీతంగా తిట్టిరు. కానీ దగ్గర నుంచి చూస్తారు కదా, దూరం ఉన్నోనికి కొద్దిగా మ్యానిపులేషన్ చేస్తారు. దూరం ఉన్న వాళ్ళ మైండ్ సెట్ కొద్దిగా మారుస్తారు, అవునాట అని. కానీ దగ్గర నుంచి ఇక్కడ ఏం జరుగుతుందో చూసే వాళ్ళకైతే అర్థమవుతాయి కదా. అందుకనే పెద్దలు చెప్తారు, నిజం నిలకడగా నిదానంగా బయటకు వస్తుంది, అబద్దమేమో ఊరంతా తిరిగి వస్తుంది. కేటీఆర్ చేసింది కూడా అబద్దమే మొత్తం ప్రచారం చేసిండు. నిజం అనేది రిజల్ట్ ద్వారా ప్రజలు చెంపపెట్టులా వాళ్ళకు బుద్ధి చెప్పారు. మాట్లాడిందని వాళ్ళకి ఫేవర్ గా పెట్టుకుంటారు. ఇది తప్పు. 3 టర్ములుగా టీఆర్ఎస్ అభ్యర్థికే ఓట్లు వేసారు. అయినా కూడా పదే పదే మమ్మల్ని తీరితే ప్రజలు ఒప్పుకోరు. ఎందుకంటే మేము వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలలో పేదలకు ప్రజలకు జూబ్లీహిల్స్ గల్లీలలో ఏం కావాలో ఆ సంక్షేమము అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి మీద కూడా నమ్మకంతో, అదే విధంగా ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒక విశ్వాసం, అధికార పార్టీ వీళ్ళు మాట ఇస్తే మాట ప్రకారం చేస్తారనేటువంటి నమ్మకంతో మాకు ఓట్లు. ఇప్పుడు రిఫరెండం అని అన్నారు. మా సీఎం గారు కూడా ఏదైతుందో చూద్దామని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు కేటీఆర్ గారు మాట్లాడాలి. ఇంకోటి ఏదో గల్లీలో మేము అద్దాల మేడలాలు ఉంటే ఏదో గల్లీలో తీసుకొచ్చాడు. మా సీఎం గారు ఏ సీఎం తిరగనట్లుగా వరదలు వస్తే, బురద వస్తే, వినాయక చవితి అంటే గల్లీ గల్లీకి తిరుగుతున్నాడు. ఆయన అద్దాల మేడలలో వాళ్ళు ఫామ్ హౌస్లలో వాళ్ళు భవనాల నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారినో కాంగ్రెస్ నాయకులను విమర్శించేటువంటి నైతిక అర్హత లేదు. వాళ్ళు చేసినటువంటి ప్రచారం కూడా అబద్దాలు, వాళ్ళ సోషల్ మీడియా కూడా అబద్దాలు. మాకు తెలిసిన సోషల్ మీడియా సర్వీస్ చేయడము లేదా జరిగినట్టుగా చెప్పుకోవడం. ఇవాళ మీ ఛానల్స్ పేర్ల మీద కూడా మార్పింగ్ చేసి మీ ఛానల్ ఇది మాట్లాడిందని వాళ్ళకి ఫేవర్ గా పెట్టుకుంటారు. ఇది తప్పు.